మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. అమృతలూరు మండలం కోరుతాడుపర్రి గ్రామంలో ఒక ఆధ్యాత్మిక వేడుక జరగబోతా ఉంది. శ్రావణ మాసం తొలి రోజు ఆగస్టు 15వ తేదీ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అయితే ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, అట్లాగే పక్కనే ఉన్నటువంటి శ్రీ రాజలక్ష్మీదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం, రెండు దేవాలయాల్లో కూడా అమ్మవార్లకు విశేష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిన కూడా గ్రామ పెద్దలు గ్రామస్తులందరూ కలిసి నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేపడతా ఉన్నారు. శ్రావణ మాసంలో తొలి రోజు ఆగస్టు 15వ తేదీన ఈ శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీదేవి అమ్మవారికి, అట్లాగే శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి 2000 కిలోల కుంకుమతో కూడా విశేష అర్చన కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతో ఆధ్యాత్మిక వేడుకగా కూడా ఈ కార్యక్రమం నిలవబోతా ఉంది. ఈ గ్రామంలో ఎంతో పురాతనమైన దేవాలయాలుగా కూడా శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం, అట్లాగే శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం కూడా విరాజిల్లుతూ ఉంది. ఇక్కడికి సంబంధించి గ్రామానికి సంబంధించి ఎంతోమంది భక్తులు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నారు. వారందరూ కూడా రేపు ఆగస్టు 15వ తేదీ జరగబోయే ఆధ్యాత్మిక వేడుకలో కూడా భాగస్వామ్యం కావాలని అయితే గ్రామస్తులందరూ కోరుతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక గ్రామం సుభిక్షంగా ఉండాలి, మన గ్రామంతో పాటు ఇటు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆ పాడి పంటలతో విలాసిల్లాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి గ్రామ పెద్దలందరూ కూడా శ్రీకారం చుట్టారు. శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి 1000 కిలోల కుంకుమతో, అట్లాగే శ్రీ పార్వతీ అమ్మవారికి 1000 కిలోల కుంకుమతో ఆ రోజు ఉదయం నుండి కూడా విశేషంగా అర్చన కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఈ గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల్లో దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి భక్తులందరూ, గ్రామస్తులందరూ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యమై ఇక్కడ అమ్మవారిని, స్వామివారులను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని అయితే గ్రామస్తులు కోరుతా ఉన్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. ఆ రోజు జరిగే కార్యక్రమానికి ఇటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ, ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కాబోతున్నట్లయితే చెప్తా ఉన్నారు. రేపు జరగబోయే ఆగస్టు 15వ తేదీ శనివారం జరగబోయే కార్యక్రమానికి సంబంధించి గ్రామంలో ఇప్పటికే విస్తృతంగా ఏర్పాట్లు అయితే జరగబోతా ఉన్నాయి. ఆధ్యాత్మిక శోభ అనేది కూడా కోరుతాడుపర్రి గ్రామంలో కూడా ఏర్పడుతూ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి. అమర్తలూరు మండలం కోరుతాడుపర్రి గ్రామము, ఈ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మేము మాట్లాడుతున్నాము. ఈ గ్రామము అసలు ముందున తాడిపర్రు అనేటువంటి నామము కలిగి ఉన్నది. జమ్ములమడక పురుషోత్తమ సోమయాజులకి అనవేమారెడ్డి 1365 సంవత్సరంలో అనవేమారెడ్డి గారు 5 గ్రామాలు ద్రావిడులకి 36 గ్రామాలు వెల్నాటి బ్రాహ్మణులకి ఇచ్చారు. ఆ వెల్నాటి బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి గ్రామంలో ఈ తాడిపర్రు అనేటువంటి గ్రామం ఉంది. ఈ తాడిపర్రు గ్రామముని ఈ పురుషోత్తమ సోమయాజులు గారు, జమ్ములమడక పురుషోత్తమ సోమయాజులు గారు మహావిద్వాంసి, బ్రహ్మ తపస్వి. ఆయనకి ఇష్టభోగ సహితంగా ఈ గ్రామాన్ని, ఆయన్ని ఒక గ్రామాన్ని కోరుకోమంటే ఆయన ఈ గ్రామాన్ని కోరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆయన కోరుకున్నారు కాబట్టి దీనికి కోరుతాడిపర్రి అనేటువంటి గ్రామంగా నామకరణం వ్యవహరించబడుతున్నది. ఈ గ్రామానికి పశ్చిమంలో చెన్నకేశ్వర స్వామి ఉండి ప్రతిష్ఠ చేశారు. ఆ పురుషోత్తమ సోమయాజులు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అప్పుడు ఆయన పశ్చిమంలో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామికి అక్కడ ప్రతిష్ఠ చేశారు. గ్రామానికి ఉత్తరాన రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్ఠ చేశారు. క్రమేణా చెన్నకేశ్వర స్వామి పశ్చిమంలో నుంచి ఈ గుడి పక్కన ఇక్కడికి వచ్చేసారు. ఇట్లా ఈ విధంగా నాగలింగం సోమయాజులు అన్నటువంటి వారికి ఈ గ్రామంలో ధూపదీప నైవేద్యాల కింద కొంత సమర్పించారు. అలాగే వాళ్ళు ఈ ధూపదీప నైవేద్యాల కార్యక్రమాలు చేసుకుంటూ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంలో ఇలా వంశపారంపర్యంగా వస్తున్నారు. ఈ స్వామివారి రామలింగేశ్వర స్వామి, ఆ అమ్మవారి పేరు పార్వతీదేవి. ఎవరు ఏం కోరుకున్నా సరే మా అమ్మవారు ఇచ్చేస్తుంది. చాలా ఇష్టం, మనస్ఫూర్తిగా మంచి విశ్వాసమైన మంచి మనస్తత్వంతో కోరుకున్నటువంటి ఎవరైనా ఎక్కడి నుంచో చాలామంది కూడా వస్తారు. ఈ అమ్మవారి కోరికలు తీరుస్తుంది. చాలామంది వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం అవుతుంది. అమ్మవారికి
చక్కగా మనస్ఫూర్తిగా కోరికను దండం పెట్టుకుంటే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నారు రామలింగేశ్వర స్వామికి, అమ్మవారి పార్వతీదేవికి కూడా వారి యథాశక్తి పూజలు సమర్పించుకుంటున్నారు. చాలా కాలం నుంచి ఇలా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. శ్రావణ మాసంలో ఆగస్టు 15న 2000 కేజీ కుంకుమతో ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి భక్తులెల్లరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాము. చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. 2000 కేజీ కుంకుమ ప్యాకెట్లతో ఈ కార్యక్రమం బాగా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాము. నా పేరు తాడేపల్లి నాగసుబ్రహ్మణ్యం, మాది కోర్తాడిపర్రు గ్రామం. మేము మా గ్రామంలో వేయించేసి ఉన్న గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆగస్టు 15వ తారీఖున అమ్మవారికి పార్వతీదేవి అమ్మవారికి 1000 కిలోల దీంతో కుంకుమార్చన గ్రామస్తులందరి సహకారంతో చేయదలుచుకున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు ఆగస్టు 15న జరిగే కుంకుమార్చన ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం, ఈ గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని గ్రామ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి 2000 ఇద్దరు అమ్మవార్లకి 2000 కిలోలతో కుంకుమ పూజ చేయదలిచాము. దీనికి ఈ గ్రామంలో ఉండి వెళ్ళిన వాళ్ళు, ఈ గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఈ కుంకుమ పూజకి మాకు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈ కుంకుమ పూజలో ప్రజలందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. నా పేరు సుబ్రహ్మణ్యం, ఇంజనీర్ని. మాది బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడుపర్రు జమ్మలమడక వారి అగ్రహారం ఇది. ఈ అగ్రహారంలో వేయించేసి ఉన్నటువంటి 2 గుళ్ళు ఉన్నాయి, శివాలయం, విష్ణాలయం. శివాలయంలోనేమో పార్వతీదేవి, విష్ణాలయంలోనేమో రాజ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు. మేము లోక కళ్యాణార్థం ఊరితో పాటు రాష్ట్రం కూడా అంతా బాగుండాలనే ఉద్దేశంతో వచ్చే ఆగస్టు 15వ తారీఖు శనివారం శ్రావణ మాసం రోజున ఇద్దరమ్మవార్లకి చెరొక 1000 కిలోల కుంకుమార్చన చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఆల్రెడీ కుంకుమ అనేది అరేంజ్మెంట్ జరిగిపోయినాయి. ఆగస్టు 15వ తారీఖు శనివారం నాడు ఈ యొక్క కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ జడ్జి భారతి గారు కూడా హాజరవుతున్నారు. ఆమెతో పాటు ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమిషనర్ గారు, ఉప కమిషనర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కుంకుమను తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. వారు కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi, Star Srinidhi,
Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.